ఇంతకు పిల్లేది అంటూ శంకరయ్య చుట్టూ చూస్తాడు. ఏం బాబూ, పిల్లను వెతుకుతున్నావా? నీ పెళ్ళాం ఇప్పుడే విహారానికి వెళ్ళింది. ఇంకో జాముకి కాని రాదు. అలిసొచ్చావు, కొంచెం విశ్రాంతి తీసుకో నాయనా. ఓ అలాగే. ఇంతకాలానికి మీరు నాకు పిల్లనిస్తాను అంటే మీరు ఏం చెప్పినా వింటానత్తయ్యా అని ఆమె చెప్పినట్టే శంకరయ్య ఆ రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు తాగి లోపలి గుహలో కాసేపు నిద్రపోతాడు. ఇక మరోవైపు శంకరయ్య లాంటి ఒక మానవుణ్ణి తినాలని ఆ రాక్షసుడికి కోరికగా ఉంటుంది. దాంతో అతను తన పెళ్ళాంతో ఇలా అంటాడు. వాడిని చూస్తే నాకు నోరాగటం లేదు. చాలా బలిష్టంగా ఉన్నాడు. వాడిని నాకు వదిలేయ్. ఈ పూటకు నా ఆకలి తీరుతుంది. అయ్యో అయ్యో, ఇదేం పోయే కాలం! ఇంతకాలానికి వాడి వలన మన పిల్ల పెళ్లి కాబోతోంది. నువ్వు నీ పొట్ట కట్టుకుని ఉండు. పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. ఏదో రాక రాక వచ్చిన అవకాశం ఇది అని ఆ రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకు అడ్డంగా కూర్చుంటుంది. ఆ తరువాత రాక్షసి కూతురు అర్ధరాత్రి తిరిగి ఇంటికి వస్తుంది. అది చేసిన